ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. 84 కీర్తనలో కోరహ కుమారులు ఏమంటున్నారంటే, ఆయన నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. అంటే పరిశుద్ధ దినం ఆదివారం దినం కాబట్టి, ఆ పరిశుద్ధ దినం విశ్రాంతి దినముగా దేవుడు నీకు మార్చాడు కాబట్టి, పరిశుద్ధ దినం రోజు అదే నీకు విశ్రాంతి దినముగా ఉన్న ఆదివారం రోజు నీవు దేవుని మందిరములో ఒక్క 2 గంటలు లేతే ఒక్క దినము గనక దేవుని మందిరములో నువ్వు గడిపితే గనక 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. మరి అట్టి శ్రేష్టమైనటువంటి స్థితి నువ్వు కలిగి జీవించాలి అంటే దేవుని మందిరములో నువ్వు ఆరాధించే వ్యక్తిగా, దేవుని మందిరములో నువ్వు స్తుతించే వ్యక్తిగా, దేవుని మందిరములో ఆయనకు మహిమ చెల్లించే వ్యక్తిగా, దేవుని మందిరములో నువ్వు పాడే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నీ స్థితిని బట్టి నీ యొక్క పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడంటే మార్చి ఘనమైన స్థానంలో నిలబెడతాడు. ఆమేన్.